నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అమావాస్య మరియు పౌర్ణమి అని పిలువబడే ఇద్దరు అక్కా చెల్లెల కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కథ అనేది చాలా ఆసక్తిగా ఉంటుంది. అదేవిధంగా ఈ కథ పూర్తిగా చూసిన తర్వాత మీకు కనుక నచ్చితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా మెసేజ్ చేయండి. ఇక మీ టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఈ కథ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒకానొక సమయంలో ఒక రాజ్యంలో ఒక రాజు మరియు రాణి నివసిస్తూ ఉండేవారు. ఇక వారికి ఇద్దరు కుమార్తెలు, అలాగే ఇద్దరు కుమారులు. ఇక ఆ రాణి యొక్క కుమార్తెలలో ఒకరికి అమావాస్య, ఇంకొకరికి పౌర్ణమి అని పేర్లు పెట్టారు. ఇక పౌర్ణమి మాత్రం ఎప్పుడు కూడా చాలా భక్తి భావంతో, ధార్మిక స్వభావంతో ఉండేది. ఎల్లప్పుడూ పూజలు చేసుకోవటం, ఆవులను సేవిస్తూ ఇంట్లో అన్ని పనులు కూడా చేస్తూ ఉండేది. ఇక మరొక కూతురైన అమావాస్యకు మాత్రం పూజలు చేయటమన్నా, పనులు చేయటమన్నా అస్సలు ఆసక్తే ఉండేది కాదు. దీంతో ఆమె ఎప్పుడూ పూజలే చేసేది కాదు, ఇంట్లో ఏ పని కూడా చేసేది కాదు. కానీ ఇద్దరు అక్కా చెల్లెలు కూడా ఎప్పుడు ప్రేమతో, పరస్పరం గౌరవంతో ఉండేవారు. కానీ వారి తల్లిదండ్రుల ప్రవర్తన మాత్రం పౌర్ణమిపై ఒకేలాగా ఉండేది కాదు. ఎందుకంటే రాణి ఎప్పుడూ కూడా అమావాస్యను మరింత ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేది. అలాగే ఆమె ఇద్దరు కొడుకులను కూడా బాగా ప్రేమించేది. ఇంకా చెప్పాలి అంటే కూతుర్ల కంటే రాజారాణి ఇద్దరూ కూడా తమ కొడుకులని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు. ఇక ఆ విధంగా కాలం గడుస్తూ కొన్నేళ్లు గడిచిపోతాయి. ఆ తర్వాత రాజు మరియు రాణి వారి పిల్లలు కూడా బాగా పెరిగి పెద్దయ్యారు. ఇక రాజు తన కొడుకులిద్దరికూ కూడా పెళ్లి చేసేస్తాడు. అలాగే ఆయన ఇద్దరు కూతుర్లు కూడా పెరిగి పెద్దయ్యారు కదా, వారు కూడా పెళ్లిడికొచ్చారు కాబట్టి అందరూ మహారాజా, మీరు యువరాణులకు కూడా పెళ్లి చేయండి అని అడుగుతూ ఉంటారు. ఇక మహారాజు వారి మాటలు విని ఖచ్చితంగా చేస్తాను అని చెబుతాడు. అయితే అప్పుడు మహారాణి మహారాజుకు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమని చెబుతుంది అంటే, పౌర్ణమికి గొప్పింటి సంబంధం మాత్రం అస్సలు చేయకూడదు అని చెబుతుంది. ఎందుకంటే ఆమెకు పని చేయటం అంటే ఎక్కువగా ఇష్టం కదా, అలాగే ఆవులకు కూడా ఎప్పుడు సేవ చేయటానికి ఇష్టపడుతుంది. ముఖ్యంగా భజనలు చేయటం, కీర్తనలు చేయటం, కథలు వినటం ఆమెకు చాలా ఇష్టం. ఇక పౌర్ణమి కనుక పెద్ద ఇంటి కోడలైతే ఆ పనులన్నీ ఆమె శ్రద్ధగా చేయలేదు. అలాగే దేవుడు ఆరాధన కూడా పౌర్ణమికి బాగా ఇష్టం కాబట్టి నిరుపేద ఇంట్లో వివాహం చేస్తే ఆమె ఈ పనులన్నీ కూడా యథావిధిగా కొనసాగించుకోవచ్చు అని చెబుతుంది. ఇక మహారాజు కూడా రాణి మాటలు విని సరే అంటాడు. ఇక ఆ తర్వాత మహారాజు పౌర్ణమి కోసం సంబంధాలు చూడటం మొదలు పెడతాడు. ఇక చివరిగా ఒక సంబంధాన్ని నిశ్చయం కూడా చేస్తాడు. ఆ పేదింటి కుటుంబంతోనే పౌర్ణిమ వివాహం కూడా నిశ్చయిస్తాడు. ఇక పౌర్ణిమ పెళ్లి నిశ్చయం అయిన వెంటనే మహారాణి మాట్లాడుతూ, మహారాజా, ఇక పౌర్ణమికి పెళ్లి కుదిరింది కాబట్టి ఇప్పుడు అమావాస్య కూడా సంబంధం చూస్తే ఇద్దరు వివాహాలు ఒకేసారి చేసేద్దామని మహారాణి అంటుంది. ఆమెకు కూడా ఒక జోడి కనిపెట్టండి. ఇక మహారాజు అదే గ్రామంలో ఉండే మరొక రాజకుమారుడితో అమావాస్య వివాహాన్ని నిశ్చయిస్తాడు. ఇక మహారాజు ఎప్పుడైతే అమావాస్యకు రాజు కొడుకుతో పెళ్లి నిశ్చయం చేశానని చెబుతాడో వెంటనే మహారాణి చాలా ఆనందంగా ఉంటుంది. ఆమె మనసులో ఈ విధంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు చూడాలి పౌర్ణమి పేద ఇంట్లో ఎలా ఉంటుందో అని అనుకుంటుంది. ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా పూజలు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆమె దేవుడు సహాయం చేస్తాడో నేనే సహాయం చేస్తానో ఆమెకు అర్థమవుతుంది అనుకుంటుంది. ఆ తర్వాత మహారాజు తన ఇద్దరు కూతుళ్లను కూడా ఒకే సమయంలో పెళ్లి చేస్తాడు. అదేవిధంగా అమావాస్యకు కట్నంగా ఎంతో సంపదను కూడా ఇస్తాడు. కానీ పూర్ణిమకు మాత్రం ఏమీ ఇవ్వలేదు. అయితే పూర్ణిమ అన్న వదినలు మాత్రం ఆమెను ఎంతగానో ప్రేమించేవారు. ఎందుకంటే పూర్ణిమ తన అన్నయ్యలకు కానీ వదినలకు కానీ వారి పనిలో ఎంతగానో సహాయం చేసేది. కానీ అమావాస్య మీద మాత్రం వారికి కోపంగా ఉండేది. ఎందుకంటే ఎప్పుడు కూడా అమావాస్య ఆమె వదినలను ఏదో ఒకటి అంటూ చిరాకు పెడుతూ ఉండేది. అదేవిధంగా వారి మీద ఎప్పుడు కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఉండేది. ఇక ఆ తర్వాత పూర్ణిమ, అమావాస్య ఇద్దరు కూడా వారి వారి అత్తవారింటికి వెళ్ళిపోతారు. అయితే ఒకసారి ఏం జరుగుతుంది అంటే, అమావాస్య వారి ఇంట్లో మహాశివుడి జాగారం పెడుతుంది. ఇక ఆ తర్వాత ఆమె తన గ్రామంలో ఉండే వారందరినీ కూడా ఆ పూజకు పిలుస్తుంది. కానీ ఆమె సోదరి అయిన పూర్ణిమను మాత్రం పిలవలేదు. అయితే పూర్ణిమ తన ఇంటి గుమ్మం దగ్గర బయట కూర్చొని ఉన్నప్పుడు ఆ ఊరిలోని కొంతమంది మహిళలు ఆమెను ఈ విధంగా అడుగుతూ ఉంటారు, ఈరోజు మీ సోదరి ఇంట్లో శివ పూజ జరుగుతూ ఉంది కదా, మీరింకా వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు పూర్ణిమ ఈ విధంగా చెబుతుంది, లేదండి, నేను వెళ్ళటం లేదు. ఎందుకంటే నా సోదరి నన్ను పిలవనే లేదు, మరి నేనెలా వెళ్ళగలను? అప్పుడు ఆ గ్రామంలోని మహిళలు ఏమని చెబుతారు అంటే, అమ్మ పౌర్ణమి, అక్కడ జరుగుతుంది పెళ్ళో పేరంటమో కాదు కదా,
ఒక పూజ కాబట్టి తప్పకుండా పూజకు పిలవకపోయినా రావచ్చు. మీరు మాతో రండి, మేము కూడా అక్కడికే వెళుతున్నామని చెబుతారు. ఇక ఆ మహిళలు పదే పదే అడగటంతో పౌర్ణమి కూడా వారి మాట కాదని చెప్పలేక సరే అని వారితో పాటు వెళుతుంది. ఇక ఆ తర్వాత వారందరూ పూజకి వెళ్ళిన వెంటనే అమావాస్య పౌర్ణమి అక్కడికి రావటాన్ని చూసి కోపంగా ఈ విధంగా అంటుంది. పౌర్ణమి, నేను నిన్ను పిలవలేదు కదా, అలాంటప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చావు? సరేలే, పిలవకపోయినా వచ్చావు కదా, కాబట్టి అటు ఇటు తిరగకుండా ఒకే చోట నిశ్శబ్దంగా కూర్చో అని అంటుంది. అంతేకాకుండా పౌర్ణమి పేదరికాన్ని కూడా ఆమె హేళన చేస్తుంది. ఇక తన సోదరి మాటలు విన్న పౌర్ణిమ కళ్ళల్లో కన్నీళ్లు కారుతూ ఉంటాయి. ఆమె ఆ శివయ్య ముందే కూర్చొని మనసులో ఆ శివయ్యను ప్రార్థించడం మొదలు పెడుతుంది. అయ్యో మహాదేవా, నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తావయ్యా? ఇంతకీ నా తప్పేంటి? నిన్ను భక్తితో ఆరాధించటం నా తప్ప? ఆవులకు సేవ చేయటమే నా తప్ప? అందరికీ సహాయం చేయటమే నా తప్ప? శివయ్య, ఇప్పటికైనా సరే నా మీద కరుణ చూపవయ్యా, దయచేసి కరుణ చూపవయ్యా అంటూ ఈ విధంగా ఆమె మనసులోని ఆ శివయ్యను ప్రార్థిస్తూనే ఉంటుంది. ఇక ఆ తరువాత కాసేపటికి శివ పూజ కూడా పూర్తవుతుంది. ఇక పూజ అయిపోయిన తర్వాత అమావాస్య అందరికీ ప్రసాదాలు ఇస్తుంది. కానీ ఆమె పౌర్ణమికు మాత్రం ప్రసాదం ఇవ్వదు. ఇక పౌర్ణమి అమావాస్య ఇంటి నుండి ప్రసాదం లేకుండానే తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే మార్గ మధ్యంలో ఆమె ఏమని ఆలోచిస్తుంది అంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ప్రసాదం అడిగితే నేనేం చెప్పాలి? ఇక అప్పుడు ఆమె వెంటనే ఇంటికి వెళ్ళిన వెంటనే తన అన్నయ్యలు వదినలను చూడాలని ఇంటికి వెళ్ళిపోవాలి కొన్ని రోజులు అనుకుంటుంది. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిన వెంటనే తన భర్త పిల్లలకు ఇదే మాట చెప్పి కొన్ని రోజుల పాటు తన తల్లి గారింటికి వెళ్ళిపోతుంది. అయితే ఆమె పుట్టింటికి వెళుతున్న మార్గ మధ్యంలో ఆమెకు ఒక తులసి చెట్టు కనిపించింది. అయితే ఆ తులసి చెట్టు దగ్గర ఒక ముసలి బామ్మ కూర్చుని ఉంది. ఇక ఆ ముసలావిడ పౌర్ణమిని చూసి ఈ విధంగా అడిగింది. తల్లి, నువ్వెవరమ్మా? ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతుంది. ఇక పౌర్ణమి కూడా ముసలావిడతో తన గురించి చెప్పి కొద్దిగా పరిచయం ఏర్పరచుకుంటుంది. అప్పుడు పౌర్ణమి మాటలు విన్న ఆ పెద్దావిడ ఈ విధంగా చెబుతుంది. తల్లి, నువ్వు చూస్తుంటే చాలా మంచిదానిలా కనిపిస్తున్నావు. అయితే చూసావు కదా, నా తులసి మొక్క ఎండిపోతుంది. ఈ మొక్కకు కొద్దిగా నీళ్లు పోయివా అని అడుగుతుంది. అలాగే తులసి చెట్టు చుట్టుపక్కల కూడా బాగా కడుగమ్మా, అప్పుడు కాస్త చల్లదనం లభిస్తుంది అని అంటుంది. ఆ తర్వాత పౌర్ణిమ ఆ పెద్దావిడ చెప్పిన విధంగానే తులసి మొక్కకు నీళ్లు పోసి చుట్టుపక్కల మొత్తం కడుగుతూ శుభ్రం చేస్తుంది. ఆ తర్వాత పెద్దావిడకు కూడా ఆమె స్నానం చేయిస్తుంది. ఆ తర్వాత ఆమె పాదాలను కూడా ఒత్తుతూ పౌర్ణమి ఆ పెద్దావిడితో ఈ విధంగా అంటుంది. అమ్మా, ఇంకేదైనా పని ఉంటే దయచేసి నాకు చెప్పండి అంటుంది. ఇక అప్పుడు ఆ ముసలావిడ, లేదమ్మా లేదు, ఇంకే పని లేదు తల్లి, నువ్వు నిజంగా చాలా మంచిదానివి, నిన్ను చేసుకున్నవాడు నిజంగా అదృష్టవంతుడు, నువ్వు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటావు అంటూ ఆమెను ఎంతగానో ఆశీర్వదిస్తుంది. అలాగే ఆ ముసలావిడ ఏమని చెబుతుంది అంటే, నువ్వు నీ పుట్టింటికి వెళుతున్నావన్నావు కదా, తప్పకుండా వెళ్ళు, అయితే తిరుగు ప్రయాణంలో మాత్రం ఖచ్చితంగా ఇటువైపు వెళ్లేటప్పుడు నన్ను వచ్చి కలువు అని చెబుతుంది. ఇక పౌర్ణమి కూడా సరేనమ్మా అని చెప్పి అక్కడి నుండి తన ప్రయాణంలో ముందుకు వెళుతుంది. అయితే మార్గమధ్యంలో పౌర్ణమి ఒక గుడిని చూస్తుంది. అయితే అక్కడ కూడా ఒక తులసి మొక్క కనిపిస్తుంది. ఇక ఆ తులసి మొక్క దగ్గర కూడా ఒక ముసలాయన కూర్చొని ఉంటాడు. అయితే ఆ తులసి మొక్క దగ్గర కూర్చున్నది మరెవరో కాదు, స్వయంగా ఆ పరమశివుడే. కానీ పరమశివుడు మారు వేషంలో ఉండటం వలన పౌర్ణమి ఆయన్ను గుర్తుపట్టలేకపోతుంది. ఇక వెంటనే ఆ పెద్ద ఆయన పౌర్ణమిని చూసి, తల్లి నువ్వెవరు అని అడుగుతాడు. ఇక వెంటనే పౌర్ణమి, ఏమైనా సహాయం కావాలా బాబా అని అడుగుతుంది. అప్పుడు బాబా ఈ విధంగా అంటాడు, ఈ గుడిని శుభ్రం చేసి చాలా కాలం అవుతుంది, అందుకే చాలా మురికిగా మారింది, దయచేసి నువ్వు కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడుగుతాడు. అలాగే తులసి మొక్కను కూడా చూశావు కదా, ఎలా దుమ్ము పట్టుకుపోయి ఉందో, కొద్దిగా తులసిని కూడా శుభ్రంగా కడుగమ్మా అంటాడు. అదేవిధంగా నాకు కూడా స్నానం చేయడానికి 2 బకెట్ల నీటిని నింపి పెట్టవా తల్లి అని అంటాడు. ఇక వెంటనే పౌర్ణమి ఆ బాబా కోరిక ప్రకారం అన్ని పనులను కూడా చాలా సంతోషంగా చేసి పెడుతుంది. ఇక పౌర్ణమి చేసిన అన్ని పనులు చూసి మహాశివుడు కూడా ఎంతగానో ఆనందించి ఆమెకు ఎన్నో ఆశీర్వాదాలను ప్రసాదిస్తాడు. ఇక ఆ తర్వాత పౌర్ణమి అక్కడి నుండి కూడా సెలవు తీసుకొని తన మార్గంలో ముందుకు వెళుతూ ఉండగా ఆమె అక్కడ కాళీమాత ఆలయాన్ని దర్శిస్తుంది. ఇక అక్కడ కూడా ఒక ఆలయంలో ఒక స్త్రీ రూపంలో కాళీమాత కూర్చొని ఉంటుంది. ఇక అక్కడికి పౌర్ణమి రాగానే నువ్వెవరివి తల్లి అని అడుగుతుంది. అప్పుడు పౌర్ణమి ఆమె పేరు చెబుతుంది. ఇక వెంటనే పౌర్ణమి, ఏం కావాలమ్మా, ఇక్కడెందుకు కూర్చున్నారు అని అంటుంది.
తల్లి, ఈ గుడికి అందరూ వచ్చి పూజలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ గుడిని శుభ్రం చేయాలని మాత్రం ఎవ్వరూ ఆలోచించరు. ఒక్కసారి నువ్వే చూడు, ఆలయం ఎంత మురికిగా మారిపోయిందో. నేనేమో ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకోలేకపోతున్నాను. దయచేసి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేయి తల్లి అని అంటుంది. ఇక పౌర్ణమి సరేనమ్మా అని చెప్పి ఆలయం మొత్తాన్ని కూడా శుభ్రం చేస్తుంది. ఆ తరువాత కాళీమాతను కూడా నిండుగా అలంకరిస్తుంది. ఆమెకు పూజలు కూడా చేస్తుంది. ఆ తర్వాత ఆ ముత్తైదు కూడా స్నానం చేయటానికి సహాయం చేస్తుంది. ఇక అప్పుడు ఆమె చేతులు కాళ్ళను కూడా ఒత్తుతూ ఆమెను ఎంతో సంతృప్తి పరుస్తుంది. ఇక అక్కడ కూడా మారువేషంలో ఉన్న కాళీమాత పౌర్ణమికి ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తుంది. ఆ తర్వాత పౌర్ణమి అక్కడి నుండి కూడా ముందుకు తన మార్గంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆమె ముందుకు వెళుతూ ఉండగా అక్కడ ఆమె ఒక నదిని చూస్తుంది. అయితే ఆ నది ఒడ్డున కూడా ఒక ముసలావిడ కూర్చొని ఉంటుంది. అయితే ఆ ముసలావిడ మరెవరో కాదు, స్వయంగా గంగమ్మ తల్లి. ఇక గంగమ్మ తల్లి పౌర్ణమిని చూసి, తల్లి నువ్వెవరు అని అడుగుతుంది. ఇక పౌర్ణమి తనను తాను పరిచయం చేసుకుని తన పేరు చెబుతుంది. ఇక ఆ తర్వాత ఆ ముసలావిడ పౌర్ణమితో ఈ విధంగా చెబుతుంది. అందరూ కూడా ఇక్కడికే వచ్చి స్నానం చేస్తూ ఉంటారు, కానీ ఎవరు కూడా ఈ ప్రదేశాన్ని మాత్రం శుభ్రం చేయరు. నిన్ను చూస్తుంటే చాలా మంచిదానిలాగా, గుణవంతురాల్లాగా కనిపిస్తున్నావు. దయచేసి కొద్దిగా ఈ నది ఒడ్డును శుభ్రం చేస్తావా అని అడుగుతుంది. ఇక పౌర్ణమి ఒక్క మాట కూడా కాదని చెప్పకుండా వెంటనే ఆ ప్రదేశం మొత్తాన్ని కూడా శుభ్రం చేస్తుంది. ఇక అప్పుడు ఆ ముసలావిడ కూడా పౌర్ణమిని ఎంతగానో ఆశీర్వదిస్తుంది. ఆ తర్వాత అక్కడి నుండి కూడా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక పడవలో కూర్చొని ఆ నదిని దాటుతూ వెళుతుంది. అయితే ఆ పడవలో పువ్వులన్నీ కూడా చల్లా చెదురుగా పడి ఉంటాయి. ఇక ఆ పువ్వుల మధ్యలోనే పౌర్ణమి కూర్చొని తన పుట్టింటికి చేరుకుంటుంది. ఇక తన అన్న వదినలు పౌర్ణమిని చూసి ఎంతగానో ఆనందపడతారు. అంతేకాకుండా పౌర్ణమిని వారంతా బాగా చూసుకుంటారు. అందరూ కూడా చాలా నవ్వుతూ సంతోషంగా ఆమెతో మాట్లాడతారు. ఇక ఉదయాన్నే పౌర్ణమి తిరిగి తన అత్తగారింటికి వెళ్లటానికి సిద్ధమైనప్పుడు ఆమె వదిన ఆమెకు ఎర్రటి చీరను బహుమతిగా ఇస్తుంది. నువ్వు చాలా రోజుల తర్వాత నీ పుట్టింటికి వచ్చావు, నిన్ను ఒట్టి చేతులతో ఎలా పంపిస్తాం చెప్పు. నువ్వు ఇదిగో ఈ కొత్త ఎర్ర చీరను కట్టుకొని అందంగా ముస్తాబైరా, అప్పుడే నిన్ను మళ్ళీ అత్తగారింటికి పంపుతాము అని చెబుతుంది. ఇక వదినలు చూపిస్తున్న ప్రేమను చూసి పౌర్ణమి కూడా ఆనందంతో, సరే వదినా, నేను తప్పకుండా కట్టుకుంటాను. అలాగే మీరు ఎప్పుడు నన్ను పిలిచినా నేను తప్పకుండా నా పుట్టింటికి వస్తాను అని చెబుతుంది. ఇక ఆ తర్వాత పౌర్ణమి ఎరుపు రంగు చీర కట్టుకొని అందంగా తనను తాను అలంకరించుకుంటుంది. అంతేకాకుండా ఆమె వదినలు, అన్నయ్యలు ఆమెకు బ్యాగ్ నిండా అన్ని కానుకలను నింపి ఆమెకు ఇస్తారు. ఇక తర్వాత పౌర్ణమి వారందరికీ వీడ్కోలు చెప్పి ఆమె పుట్టింటి నుంచి వెనక్కి తన అత్తగారింటి వైపు వెళుతూ ఉంటుంది. అయితే మార్గమధ్యంలో ఆమెకు ముందుగా అదే నది కనిపిస్తుంది. అలాగే అక్కడ ఒక పడవ కూడా కనిపిస్తుంది. ఇక ఆమె పడవలో కూర్చొని ఆ నదిని దాటి ఒడ్డుకు చేరుకున్న వెంటనే ఇంతకుముందు చూసిన ముసలావిడ కనిపిస్తుంది. ఇక ఆ ముసలావిడ మరెవరూ కాదు, గంగమ్మ తల్లి. ఇక గంగమ్మ తల్లి పౌర్ణమితో మాట్లాడుతూ, తల్లి నువ్వు నీ పుట్టింటికి వెళ్ళి అప్పుడే వచ్చావా అని అడుగుతుంది. ఇక పౌర్ణమి ఆమెతో మాట్లాడుతూ, అవునమ్మా, ఇప్పుడు నేను నా అత్తగారింటికి వెళుతున్నాను అని చెబుతుంది. ఇక వెంటనే ఆ ముసలావిడ ఒక సంచిని పౌర్ణమికి ఇచ్చి, ఇది నీతో పాటు తీసుకుని వెళ్ళు తల్లి అంటుంది. ఇక పౌర్ణమి నాకెందుకమ్మా అని అడిగితే ఇక వెంటనే గంగమ్మ తల్లి, లేదమ్మా, ఈ సంచి ఎప్పటి నుంచో నా దగ్గర ఉంది. అదికాక ఈ సంచి చాలా బరువుగా ఉంటుంది. నేను దీన్ని ఎంతకాలమని నా దగ్గర ఉంచుకోగలను. అందుకే నాకెంతో ఇష్టమైన నీకిస్తున్నాను. దయచేసి నువ్వు ఇది తీసుకొని వెళ్ళు. అయితే నువ్వు వెళుతున్న దారిలో మాత్రం దీనిని తెరవద్దు అని చెబుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాతే ఈ సంచిని నువ్వు తెరవాలి అంటుంది. ఇక పౌర్ణమి కూడా పెద్దావిడ కోరికను కాదనలేక సరే అని చెప్పి ఆ సంచిని తీసుకొని ముందుకు వెళుతుంది. ఇక ఆమె ముందుకు వెళ్ళిన వెంటనే మార్గమధ్యంలో కాళీమాత గుడికి చేరుకుంటుంది. అక్కడ ముత్తైదువు రూపంలో కాళీమాత కూర్చొని ఉంటుంది. ఇక ఆమె కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇస్తుంది. ఇక పౌర్ణమి ఆ సంచిని కూడా తీసుకొని ముందుకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆమె శివ మందిరం దగ్గరకు వెళుతుంది. ఇక అక్కడ కూడా మారు రూపంలో కూర్చొని ఉన్న మహాశివుడు ఆమెకు ఒక సంచిని ఇస్తాడు. ఇక ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి మరి కాస్త ముందుకు వెళ్ళిన వెంటనే అక్కడ పౌర్ణమి తులసమ్మను కలుస్తుంది. ఇక మారు రూపంలో ఉన్న తులసమ్మ తల్లి కూడా పౌర్ణమికి ఒక బ్యాగ్ను ఇస్తుంది. ఇక పౌర్ణమి ఆ బ్యాగ్ను కూడా తీసుకుని తన అత్తగారింటికి చేరుకుంటుంది. ఇక ఇంటికి వెళ్ళిన వెంటనే పౌర్ణమి తనతో తెచ్చుకున్న అన్ని సంచులను కూడా తెరవటం ప్రారంభిస్తుంది. ఇక 5 సంచులను తెరుస్తూ ముందుగా తన అన్నయ్యలు వదిళ్ళు ఇచ్చిన
సంచిని తెరుస్తుంది. ఇక ఆ సంచిలో కొన్ని తినుబండారాలతో పాటు బట్టలు, కొన్ని నగలు, ఇంకా కొన్ని బహుమతులు ఉంటాయి. ఇక వెంటనే ఆమె తన పిల్లలకు ఆహారం అలాగే కొత్త బట్టలు ఇస్తుంది. ఇక ఆమె పిల్లలు కూడా కొత్త బట్టలు వేసుకొని ఎంతో ఆనందపడతారు. ఇక ఆ తర్వాత ఆమె గంగమ్మ తల్లి ఇచ్చిన రెండవ బ్యాగ్ను తెరిచి చూస్తుంది. ఇక ఆ సంచిలో తన కుటుంబం మొత్తానికి సరిపడేంత బంగారం మరియు వెండి ఉంటాయి. ఇక ఆ తర్వాత పౌర్ణమి కాళీమాత ఇచ్చిన మూడవ బ్యాగ్ను తెరిచి చూస్తుంది. అందులో 7 వారాల నగలు ఉంటాయి. ఇక ఆ తరువాత మహాశివుడు ప్రసాదించిన 4వ సంచిని తెరిచి చూడగా ఆ సంచిలో మహాశివుడు ప్రసాదించిన ఆశీర్వాదాల పుణ్యఫలంగా అన్ని రకాల సుఖ సంతోషాలు, సంపదలు, ఆస్తి అన్నీ ఉంటాయి. ఇక 5వ మరియు ఆఖరిదైన తులసమ్మ తల్లి ఇచ్చిన సంచిని తెరవగాని అందులో అన్నం, గోధుమలు, అన్ని రకాల ఇతర ఆహార పదార్థాలన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు పౌర్ణమి ఇంట్లో ఎటువంటి దానికి కూడా కొరత అనేదే లేదు. అంటే ఇప్పుడు పౌర్ణమి అన్ని రకాల సంపదలు, ఆస్తులు, ఆహారం, డబ్బు, నగలు, సుఖ సంతోషాలతో తన ఇల్లు అనేది నిండిపోయింది. ఇక ఆ రోజు నుండి పౌర్ణమి తన భర్త, పిల్లలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించడం ప్రారంభించింది. అయితే కొన్ని రోజుల తర్వాత పౌర్ణమి తన ఇంట్లో శివ పూజ చేసుకోవాలి అనుకుంటుంది. ఎందుకంటే ఆ మహాశివుడు తన మనసులోని కోరికలన్నీ తీర్చాడు కదా. అందుకే ఆమె తన ఇంట్లో శివ భజన చేసుకోవాలి అనుకుంటుంది. దీంతో ఆమె తన చుట్టుపక్కల అందరికీ కూడా శివ భజనకు రమ్మని చెబుతుంది. ఇక ఆ తరువాత పౌర్ణమి తన సోదరి అయిన అమావాస్య ఇంటికి కూడా ఆహ్వానించడానికి వెళుతుంది. ఇక అమావాస్య పౌర్ణమిని చూసి ఎగతాళిగా మాట్లాడి, ఏంటి నువ్వు కూడా పూజ చేసుకుంటున్నావా? తినటానికి తిండి లేదు, నువ్వు పూజలు కూడా చేస్తున్నావా అని ఎగతాళిగా మాట్లాడుతూ తప్పకుండా వస్తానులే అంటుంది. ఆ తర్వాత అమావాస్య పౌర్ణమి ఇంటికి వచ్చి ఆమె ఇంట్లోని పూజా ఏర్పాట్లు చూడగానే ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. పౌర్ణమి పేదది కదా, మరి ఆమె ఇంట్లో ఇంత సంపద, ఇన్ని వస్తువులు, ఆడంబరాలు చూసి ఆమె నిజంగా షాక్కి గురవుతుంది. ఇక వెంటనే అమావాస్య తన అనుమానాలు ఆపుకోలేక పౌర్ణమితో, పౌర్ణమి నీకు ఇంత సంపద ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతుంది. ఇక వెంటనే పౌర్ణమి, చూడు సోదరి, నువ్వు నీ ఇంట్లో శివ భజన చేశావు, కానీ నువ్వు నన్ను పిలవలేదు. అయినా సరే నేను నీ ఇంటికి వచ్చినా కనీసం ప్రసాదం కూడా ఇవ్వకుండా నన్ను వెనక్కి పంపేశావు. ఆ తర్వాత నేను మీ ఇంటి నుండి వచ్చిన తర్వాత మన పుట్టింటికి వెళ్ళాను. అయితే మార్గమధ్యంలో ఏమేం జరిగిందో అదంతా కూడా పౌర్ణమి అమావాస్యకు చెబుతుంది. ఇక అక్కడ కలిసిన వ్యక్తులే తనకు ఈ సంపదానంతా ఇచ్చారని కూడా చెబుతుంది. ఇక ఆ తర్వాత అమావాస్య, అయితే ఇదంతా నేను ప్రసాదం ఇవ్వకపోవటం వల్లనే జరిగిందంటావా? నువ్వు కూడా నన్ను బాగా ఎగతాళి చేయి, నాకు ప్రసాదం ఇవ్వకు అని చెబుతుంది. కానీ పౌర్ణమి మాత్రం తన సోదరి మాటలు పట్టించుకోకుండా, ఇది దేవుని ప్రసాదం, నేను అందరికీ ఇస్తాను అని చెబుతుంది. అమావాస్య కూడా అదేవిధంగా ప్రసాదం ఇస్తుంది. కానీ అమావాస్య మాత్రం పౌర్ణమి ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకోకుండానే తన ఇంటికి వెళ్ళి తన భర్త, పిల్లలకు తన పుట్టింటికి వెళుతున్నానని చెప్పి అక్కడి నుండి తన పుట్టింటికి వెళుతుంది. ఇక మార్గమధ్యంలో అమావాస్య కూడా ముందుగా తులసిమాత కనిపిస్తుంది. ఇక మారువేషంలో ఉన్న తులసమ్మ తల్లి అమావాస్యను చూసి, తల్లి కాస్త ఈ తులసమ్మకు నీళ్లు పోసి ఈ ప్రదేశాన్ని శుభ్రం చేస్తావా అని అడుగుతుంది. ఇక వెంటనే అమావాస్య, ఓ ముసలిదానా, నేను ఎంత ఖరీదైన చీరను కట్టుకున్నానో నీకు కనిపిస్తుందా లేదా? నువ్వు చెప్పినట్లుగా నేను ఈ ప్రదేశం మొత్తాన్ని కూడా శుభ్రం చేస్తే నా చీరంతా మురికిగా మారిపోతుంది. నేను ఇలాంటి పనులేమీ చేయను అంటుంది. ఇక అక్కడి నుండి విసురుగా ఆమె ముందుకు వెళ్లిన వెంటనే మార్గమధ్యంలో ఆమెకు మహాశివుడి మందిరం కనిపిస్తుంది. మారువేషంలో ఉన్న మహాశివుడు సహాయం అడిగినా సరే ఆయనతో కూడా ఇదే విధంగా దురుసుగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ముందుకు వెళ్లిన తర్వాత కాళీమాతను కలుస్తుంది. అక్కడ కూడా కాళీమాత ఆలయాన్ని శుభ్రం చేయకుండా అక్కడి నుండి కూడా దురుసుగా వెళ్ళిపోతుంది. ఆ తరువాత మారు రూపంలో ఉన్న గంగమ్మ తల్లిని కూడా కలుస్తుంది. ఆమెకు కూడా సహాయం చేయకుండా అక్కడి నుండి కూడా దురుసుగా వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఆమె పడవ ఎక్కగాని పడవలో ఉన్న ముళ్ళు ఆమె కాలిలో ఇరుక్కుపోతాయి. ఆ తర్వాత ఆమె అలా కుంటుకుంటూనే తన పుట్టింటికి చేరుకుంటుంది. ఇక అక్కడ అమావాస్య రావటాన్ని చూసిన ఆమె వదినలు ఇప్పుడు ఈమెందుకు వచ్చిందా అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. పౌర్ణమి ఇంట్లో అంటే ఏమీ లేవు కాబట్టి తను మన ఇంటికి వచ్చినా పౌర్ణమికి మనం అన్నీ ఇచ్చాం, కానీ ఈ అమావాస్యకు ఏం లోటు లేదు కదా, మరి ఇప్పుడెందుకు వచ్చింది అని వారు ఆలోచిస్తూ ఉంటారు.
కానీ వారి మనసులోని ఆలోచనలు అమావాస్యకు చెప్పకుండా సరేలే వచ్చింది కదా అని ఆమెను కూర్చోమని అతిథి మర్యాదలు చేస్తారు. అంతేకాకుండా ఆమె వదినలు ఈ అమావాస్య పెళ్లి కాకముందు మనల్ని ఎంత ఇబ్బందులకు గురి చేసేది, ఒక్క పనిలో కూడా సహాయం చేసేదే కాదు, పౌర్ణమిలాగా మనతో మంచిగానే ఉండేది కాదు అనుకుంటారు. ఇక ఆ తర్వాత అమావాస్య ఆ రోజు రాత్రి బాగా తిని తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. ఇక ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత అమావాస్య తన వదినలతో వదిన నేను ఇక వెళ్ళొస్తాను అని చెబుతుంది. ఇక వెంటనే ఆమె వదినలు కూడా సరే అమ్మా వెళ్ళిరా అంటారు. ఇక వెంటనే అమావాస్య తన వదిన మాటలు విని వదిన అత్తగారింటికి వెళుతున్న సమయంలో మీరు పౌర్ణమికైతే బహుమతుల సంచి ఇచ్చారు కదా, నాకు మాత్రం ఏమివ్వలేదేంటి అని అడుగుతుంది. ఇక వెంటనే ఆమె వదిన ఆమె మాటలు విని ఖచ్చితంగా నీకు సంచిని పంపిస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికి మీ ఇంట్లో ఆ సంచి ఉంటుందిలే అని చెబుతుంది. ఇక ఆ తర్వాత అక్కడి నుండి అమావాస్య పడవ ఎక్కి ఒడ్డుకు చేరగానే అక్కడ గంగమ్మ తల్లి కనిపిస్తుంది. ఇక గంగమ్మ తల్లి అమావాస్యని చూసి అప్పుడే పుట్టింటికి వెళ్ళి వచ్చేసావా, జాగ్రత్తగా వెళ్ళమ్మా అంటుంది. అయితే అమావాస్య అదేంటమ్మా మీరు పౌర్ణమికైతే ఏదో సంచి ఇచ్చారంట కదా, మరి నాకేమీ ఇవ్వరా అని అడుగుతుంది. ఇక వెంటనే గంగమ్మ తల్లి సరేనమ్మా నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికి నీ సంచి ఇంట్లో సిద్ధంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసుకో అంటుంది. ఇక ఆ తరువాత కాళీమాత, మహాశివుడు, తులసమ్మ తల్లి కూడా అమావాస్యకు ఇంటికి వెళ్ళేసరికి నీ సంచి సిద్ధంగా ఉంటుంది అని చెబుతారు. ఇక ఆ తరువాత అమావాస్య ఆమె అత్తగారింటికి చేరుకునేసరికి నిజంగానే ఆమె ఇంట్లో 5 సంచులు ఉంటాయి. ఇక ఆ సంచులను చూసిన అమావాస్య ఆనందంతో ముందుగా ఒక సంచిని తెరిచిన వెంటనే అందులో మట్టి, రాళ్ళు, ఇంకా కొన్ని రకాల విషపు జంతువులు, పాములు, తేళ్లు ఉంటాయి. ఇక వాటన్నిటిని చూసి అమావాస్య ఎంతగానో భయపడుతుంది. ఇక వెంటనే ఓ దేవుడా ఇదేమిటి, పౌర్ణమికేమో అన్ని సంపదలు దొరికాయి, నాకు నా పుట్టింటివారు ఏమీ ఇవ్వలేదు, మార్గమధ్యంలో కూడా ఎవరు నాకు ఏమీ ఇవ్వలేదు, ఇదంతా ఏదో తేడాగా ఉందే అనుకుని అమావాస్య వెంటనే పరిగెత్తుకుంటూ పౌర్ణమి దగ్గరికి వెళుతుంది. ఇక వెంటనే అమావాస్య పౌర్ణమితో పెద్దగా నీకు అన్నీ లభించాయి, కానీ నాకు మాత్రం ఎవ్వరూ ఏమీ ఇవ్వలేదు, ఇదంతా ఏంటి అని ప్రశ్నిస్తుంది. ఇక వెంటనే పౌర్ణమి అక్క నువ్వెప్పుడైనా మన పుట్టింటిలో వదినలతో సరిగ్గా మాట్లాడావా, వారికి ఒక్క పనిలో అన్నా సహాయం చేశావా, ఇక అలాంటప్పుడు వదినలు మాత్రం నీకు బహుమతులు ఎందుకు ఇస్తారు అంటుంది. నేనెప్పుడు కూడా వారితో మంచిగా ఉన్నాను, వారికి అన్ని పనుల్లో సహాయం చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత నీకు మార్గమధ్యంలో కనపడిన పెద్దవాళ్ళందరూ అడిగినా సహాయాలు చేయటానికి కూడా నువ్వు నిరాకరించావని చెప్పావు. నువ్వు ఎవరికీ సహాయం చేయకుండా అందరితో చీత్కారంగా మాట్లాడితే వారు మాత్రం నీకెందుకు సహాయం చేస్తారు, బహుమతులు ఇస్తారు అని పౌర్ణమి చెబుతుంది. అందుకే ఆ భగవంతుడు కూడా నీకెటువంటి బహుమతులు ఇవ్వలేకపోయాడు. ఇక పౌర్ణమి మాటలు విన్న వెంటనే అమావాస్య ఈ విధంగా అంటుంది, సోదరి దయచేసి నన్ను క్షమించు, నేనెప్పుడు కూడా నీ పట్ల దురుసుగా ఎగతాళిగా ప్రవర్తించాను, దయచేసి నన్ను క్షమించు. కాబట్టి ఇప్పుడు నేను కూడా నీలాగా ఉత్తమ కోడల్లాగా ఉండాలి అనుకుంటున్నాను, కాబట్టి నేను కూడా భక్తితో వీటన్నిటినీ కూడా తిరిగి పొందేలాగా ఎలా చేయాలో నాకు చెప్పు అంటుంది. అప్పుడు పౌర్ణమి ఈ విధంగా అంటుంది, సోదరి నువ్వు ముందుగా 3 సూత్రాల యొక్క జ్ఞానం గురించి తెలుసుకో. ఇక అందులో మొదటి సూత్రం కరుణ, దయ, రెండవ సూత్రం ఆ భగవంతుడిని భక్తితో పూజించటం, అర్చించటం నేర్చుకోండి. ఇక 3వ సూత్రంలో ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక సోదరి భగవంతుడు ప్రసాదించిన ఈ 3 నియమాలను కనుక మీరు ప్రసాదంగా స్వీకరించి ఆ తర్వాత మీరు నిజమైన హృదయంతో ఆ దేవుణ్ణి పూజిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకు కూడా సహాయం చేస్తారు. ఎందుకంటే నేను భక్తితో ఆ దేవుణ్ణి పూజించటం మాత్రమే కాదు, అందరికీ అన్ని పనుల్లో సహాయంగా ఉంటాను. అందుకే ఆ దేవుడు కూడా నాకు బహుమతిగా అన్నిటినీ ఇచ్చాడు. కానీ నీ దగ్గర అన్నీ ఉన్నా కూడా నువ్వు ఎవరికి ఏ సహాయం చేయకుండా ఎటువంటి భక్తి లేకుండా ఉన్నావు, అందుకే నీ దగ్గర ఉన్నదంతా పోయింది. ఇక ఆ తర్వాత అమావాస్య తన ఇంటికి వెళ్ళి పౌర్ణమి చెప్పిన విధంగాని భక్తితో పూజలు చేస్తుంది. ఆ మహాశివుణ్ణి క్షమించమని ప్రార్థిస్తుంది. ఆ తర్వాత అందరికీ అన్ని పనుల్లో సహాయంగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, పౌర్ణమి అమావాస్యకు సంబంధించిన ఈ కథ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పకుండా షేర్ చేయండి.